హలో పీపుల్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అనుష రాణి. ఐఎమ్ ఏ సీనియర్ వెల్నెస్ కోచ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బీటా హార్ట్ గురించి తెలుసుకుందామండి. మన ప్రీవియస్ వీడియోస్ అన్నిటి గురించి కూడా ప్రీవియస్ వీడియోస్లో మనకి డైజెషన్ గురించి వచ్చాయి కదా, లైక్ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్లో లైక్ అలో కాన్సన్ట్రేట్, అలో ప్లస్, ఫైబర్ ట్యాబ్లెట్స్, సింప్లీ ప్రోబయోటిక్ ఇవన్నీ. సో ఇప్పటి నుంచి ఏంటంటే హార్ట్ రిలేటెడ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి అందులో బీటా హార్ట్ అనేది ఎలా యూజ్ అవుతుంది, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది ఎలా యూజ్ చేయాలనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇందులో చూద్దాం. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్. అండ్ వీడియోలోకి వెళ్తే కనుక బీటా హార్ట్ అనేది ఒక న్యూట్రిషియస్ పౌడర్ అండి. సో ఇదేంటనంటే కనుక ఇందులో మెయిన్గా ఓట్ బీటా గ్లూకాన్ అనే ఇంగ్రీడియంట్ ఉంటుంది, కీ ఇంగ్రీడియంట్. ఓకే, మెయిన్గా మనకి 3 grams ఆఫ్ ఎవ్రీ సింగిల్ డే సాల్యుబుల్ ఫైబర్ తీసుకుంటే కనుక మన కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా తగ్గించుకోవడానికి కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో మన బీటా హార్ట్లో ఓట్ బీటా గ్లూకాన్ అంటే ఓట్స్ బ్రాండ్ నుంచి, అంటే ఓట్స్ గ్రెయిన్ నుంచి తయారు చేసిన దాని నుంచి తీసిన ఓట్ బీటా గ్లూకాన్ అనేది ఇందులో ఉంటుంది. సో ఇది సాల్యుబుల్ ఫైబర్ అనమాట. ఇది 3 grams ఆఫ్ పర్ సర్వింగ్లో మనకి 3 grams అనేది వస్తుంది. సో ఇది మన కొలెస్ట్రాల్ తగ్గడానికి, కొలెస్ట్రాల్ రాకుండా ఉండడానికి, మనకి మెయింటైన్ చేసుకోవడానికి ఈ సప్లిమెంట్ అనేది హెల్ప్ అవుతుంది మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవడం వల్ల. ఓకే, ఓట్ బీటా గ్లూకాన్ అనేది మనకి న్యాచురల్ సోర్స్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్ అండి. ఇది ఎలా తయారు చేస్తారు, ఇది ఎలా యూజ్ చేస్తారు మన హెర్బల్ లైఫ్ బీటా హార్ట్లో అంటే కనుక మనకి ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ పైన లేయర్ ఉంటుంది కదా, ఆ బ్రాండ్ లేయర్ గ్రెయిన్ నుంచి దాని నుంచి తీసి తయారు చేస్తారు. సో మంచి సోర్స్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్ అనమాట ఇది. ఓకే, మీకు తెలుసా ఎవ్రీ సింగిల్ డే మన డైట్లో సాల్యుబుల్ ఫైబర్ 3 grams యాడ్ చేసుకోవడం వల్ల మన బ్లడ్లో హెల్దీ కొలెస్ట్రాల్ లెవెల్ మెయింటైన్ అవ్వడానికి, అలాగే బ్లడ్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, అంటే హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ డిస్టర్బ్ అవ్వకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఆ సాల్యుబుల్ ఫైబర్ అనేది మనకి బీటా హార్ట్లో ఉంది. ఓకే, ఇది మనకి హెల్తీగా గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్ మెయింటైన్ చేసుకోవడానికి, గుడ్ హార్ట్ హెల్త్కి, ఓకే, బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది మరి ఎవరెవరు తీసుకోవచ్చు అని అంటే కనుక ఎవరైతే హెల్దీ కొలెస్ట్రాల్ మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నారో, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం హెల్దీ హార్ట్ కోసం ఈ సప్లిమెంట్ అనేది మీ డైలీ డైట్లో యాడ్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ ఫర్ అడల్ట్స్, ఇది పిల్లల కోసం అయితే కాదు. ఓకే, అండ్ కొంతమంది ఫ్రీక్వెంట్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, సో దానికోసం కొన్ని ఆన్సర్స్ అనేది నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు బీటా గ్లూకాన్ అనేది ఎలాంటి సోర్సెస్ ఆఫ్ ఫుడ్స్లో ఉంటుంది, బీటా గ్లూకాన్ అని చెప్పారు కదా, అది ఏ సోర్స్లో ఉంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి. సో బీటా గ్లూకాన్ అనేది మెయిన్గా ఒక సాల్యుబుల్ ఫైబర్ అండి, న్యాచురల్ సాల్యుబుల్ ఫైబర్. ఇది ఎప్పుడైతే తీసుకుంటారో, రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకుంటారో యాజ్ అ సప్లిమెంట్ కానీ ఫుడ్ డైట్లో కానీ, సో ఎప్పుడైతే తీసుకుంటారో హెల్దీ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్ మెయింటైన్ అవ్వడానికి, హెల్దీ హార్ట్ మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో దీనికి మెయిన్గా ఫుడ్ సోర్సెస్ వచ్చేసి ఓల్ గ్రెయిన్స్, ఓట్ బ్రాన్, ఓకే, అలాగే వీట్, బార్లీ ఇలాంటి వాటిల్లో, అలాగే ఈస్ట్ ఇలాంటి వాటిల్లో మనకి బీటా గ్లూకాన్ అనేది ఉంటుంది. సో మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ బీటా హార్ట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి ఓట్ బ్రాన్. ఓట్స్ పైన ఉండే ఆ పొట్టు నుంచి తీసిన దాని నుంచి సాల్యుబుల్ ఫైబర్ నుంచి తీసింది మన ఇంగ్రీడియంట్ అనేది ఇందులో యూజ్ చేస్తారు. ఓకే, సో మెయిన్గా బీటా గ్లూకాన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అసలు అని చెప్పి అడుగుతూ ఉంటారండి. సో బీటా గ్లూకాన్ అనేది మనం చెప్పుకున్నట్టుగా ఇది ఒక సాల్యుబుల్ ఫైబర్. అంటే సాల్యుబుల్ ఫైబర్ అంటే ఏంటి, ఇది నీటిలో కరిగే ఫైబర్ అనమాట. సో ఎప్పుడైతే మన ఈ బీటా గ్లూకాన్ సాల్యుబుల్ ఫైబర్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుందో అప్పుడు ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే జెల్ లాగా ఫామ్ అయిపోయి మన స్మాల్ ఇంటెస్టైన్స్కి వెళ్తుందో అక్కడ ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని, పార్టికల్స్ని అక్కడ మనకి బ్లడ్ స్ట్రీమ్లో నుంచి ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే బాడీలో ఈ బీటా గ్లూకాన్ ఎవ్రీ సింగిల్ డే తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించడానికి, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, గుడ్ కొలెస్ట్రాల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఈ బీటా గ్లూకాన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే,
సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి బీటా హార్ట్ అనేది ఎన్ని క్యాలరీస్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతుంటారు. బీటా హార్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ షాషెట్ ఫామ్లో ఉంటుందండి. ఓకే, 1 షాషెట్లో మీకు 47.50 క్యాలరీస్ అనేవి వస్తాయి. ఇందులో నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో ఆర్టిఫిషియల్ షుగర్స్ అనేవి, స్వీట్నెస్ అనేది ఏది యాడ్ చేయరు. ఓకే, సో ఇది మన రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో మై పేజ్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో అనేది మనకి నైట్ బుక్స్ గురించి తెలుసుకుందాము. సో ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.